సహోదర ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ ఈ కార్యాలు జరుగుతుంది. అందుకే సహోదరుని, సంఘాన్ని ప్రేమించండి, కుటుంబాన్ని ప్రేమించండి, తోటి విశ్వాసిని ప్రేమించండి, తోటి సేవకుల్ని ప్రేమించండి, కరుణతో తీర్పివ్వండి. కోర్టు కాదు, దేవుని సేవ కోర్టు కాదు. తీర్పు తీర్చడానికి మనం ఎవరు? తీర్పు తీర్చేది దేవుడు. నిన్నెవరు తీర్పరిగా నియమించారు? హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. అంతేగాని కఠినమైన తీర్పు ఇవ్వడానికి నీవెవరు? దేవుడు కఠినంగా తీర్పిస్తే నీవు నేను ఏమైపోతాం? దేవుడు మన ఎడల కఠినంగా ప్రవర్తిస్తే ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాడు. ఆయన కరుణతోనే బ్రతుకుతున్నాం. బలిని కోరను, కనికరమే కోరుతున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కనికరం ఎవరి హృదయంలో ఉంటుంది వాళ్ళే సహోదరుని ప్రేమిస్తారు. సహోదర ప్రేమ. సంఘం చిన్నది కావచ్చు, నేను నిన్ను ప్రేమించానని ప్రపంచం తెలుసుకోబోతుంది.